దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 143 అధ్యాయము 11వ వచనం. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి. ఇక్కడ దావీదు గారు ఈ కీర్తన రాస్తూ అంటున్నారు, యెహోవా, నీవు నన్ను ప్రతి విషయంలో కాపాడాలి, ఆదరించాలి, మేళ్ళతో నింపాలి. అండ్ ఎంత గొప్ప వాగ్దానం మన దేవుడు మనకిచ్చినందుకే ఆయనకు స్తోత్రాలు. నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. మనం బ్రతకాలంటే మన చేతుల్లో లేదు, ఆయుష్కాలము దేవుడిచ్చేది. కాబట్టి మనకి ఆయుష్కాలము దేవుడు ఇవ్వాలంటే దేవుని మాట వినాలి. దేవుడు ఈరోజు వరకు మనల్ని సజీవులుగా ఉంచారంటే ఎంత గొప్ప కార్యం. నిజంగా ఆయన కృపే కదా మనము ఆయురారోగ్యాలుగా ఉండి కాపాడబడుతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి, నీవు దేవునికి భయము, భక్తి, విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? తన బిడ్డలుగా నువ్వు జీవిస్తే నీ పట్ల ఆయన చేయలేనిది ఏమీ లేదు. ఎటువంటి శ్రమైన నీ విడుదల పొందడానికి దేవునికి చాలా ఇష్టం. నువ్వు ఇరుకు ఇబ్బందుల నుంచి బయటకు రావడం అంటే దేవునికి ఎంతో ఆనందం, సంతోషం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ఏం చేయలేరు, సమస్తము చేయగలరు. కాబట్టి మరి నువ్వు నమ్ముచున్నావా? నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. హల్లెలూయా. శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ప్రతి విషయంలో దేవుడు తప్పించగల సమర్థుడు. దేవునికి లోబడుతున్నావా? దేవునిని ప్రేమిస్తున్నావా? చెడుతనం నుంచి నీ విడుదల పొంది దేవుని కొరకే జీవిస్తే నీ హృదయములు ప్రతి వాంఛ కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు. ఆయనను ఎంతగా మనం ప్రేమించాలంటే అవసరమైతే ఆయన కొరకు మనం చాలా విధేయత కలిగి, భయభక్తులు కలిగి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్లే ఆయన కొరకు మనం కూడా బ్రతకగలగాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంచెలంచెలుగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. అభివృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్నారు. నీవే కష్టాలు ఉన్నావు, పేదరికంలో ఉన్నావా? దేవుడు నీ పేదరికం నుంచి విడిపిస్తారు. నిన్ను గొప్ప చేయడమే ఆయనకి ఆనందం. కాబట్టి మనము అన్ని విషయాల్లో దేవాతి దేవునికి లోబడదాం. ప్రభువైన క్రీస్తు వారి ప్రేమలో విధేయత కలిగి ఉంటే చాలు. నీ చింతలన్నీ పోతాయి, నీకున్నటువంటి ఆవేదనలన్నీ తొలగిపోతాయి. క్రీస్తు వారి యొక్క ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ కూడా ఉద్ధరిస్తుంది. కాబట్టి దేవునితో మన జీవితాన్ని కట్టుకుందాం. మనము బ్రతకాలి అంటే ఆయన కృప, దీవింపబడాలంటే ఆయన కృప. అన్ని వేళల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభువా, నీ కృప మాకుంటేనే కదా ప్రభు అన్ని విషయాల్లో మేము కాపాడబడతాం. అయ్యా, మీకు వందనాలు. మీ దాసులను కాపాడండి. అలాగే ప్రభు మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి తండ్రి. శ్రమలో ఉన్న వారికి విడుదలిస్తానని వాగ్దానం చేస్తున్నావు. అవును ప్రభు, మాట తప్పుడు నరుడు కాదు. ఏ బిడ్డలు ఏ కష్టాల్లో, వ్యాధుల్లో, అలాగే రుణాల్లో ఉన్నారో విడిపించండి యేసయ్య. నజరేయుడా, నీ అద్భుతమైనటువంటి ప్రేమ నీ ప్రజల పట్ల కనపరుచు. నీకంతా సాధ్యం. నీవు ప్రభువా హెచ్చించేవాడు, గొప్ప చేయవాడు, గణపరచువాడు. నీకు స్తోత్రాలు. అపవాది శక్తి లయపరిచి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.